ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వి హనుమంతరావు గారు. సార్ గౌరవనీయులకు చెప్తా ఉన్నాము, కమిషన్ కు సంబంధించిన చైర్మన్ అంశం ప్రస్తావనకు ఈ సభలోకి తీసుకురావడం సరికాదు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ గా మాట్లాడారు. వారి సంబంధిత కమిషన్ కు సంబంధించిన చైర్మన్ వ్యక్తిగత విషయాలు ఈరోజు సభలో మాట్లాడటం సరికాదు. సెకండ్ థింగ్, టెక్నికల్ అంశాలకు పోవటం సరికాదు. సబ్జెక్టీస్ ఉన్న విషయం అధ్యక్ష, దయచేసి వారికి కూడా తెలుసు. నేను ఈరోజు ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష, ఇప్పటి వరకు గౌరవనీయులు జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడింది 1 గంట 6 నిమిషాలు. మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం మాట్లాడింది దాన్ని తీసుకోగా 1 గంట 6 నిమిషాలు మాట్లాడారు. గంట మేము మాట్లాడలేదు సార్. మేము వారి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. మీరు కూడా సమయం చూసుకోండి అధ్యక్ష. దయచేసి మీరు వారిని కంక్లూడ్ చేసి ఇంకో సభ్యులకు అవకాశం ఇవ్వాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు. అధ్యక్ష కమిషన్ విషయం నేను తెలియదు అధ్యక్ష. అసలు ముచ్చటే రాలేదు మాట్లాడేటప్పుడు. మీరు చూసిండ్రు, ప్రజలు కూడా చూసిండ్రు. కమిషన్ విషయం తెచ్చింది వారు ముఖ్యమంత్రి గారు. మరి సబ్ జ్యుడిస్ అయినప్పుడు వారు ఎట్లా తీస్తారండి? వారు తెచ్చిందా మీరు నన్ను మాట్లాడుతుంటే? వారు మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ కాదు, కానీ నేను మాట్లాడేటప్పుడు సబ్ జ్యుడిస్ ఎట్లయితుందండి ఎల్ఏ మినిస్టర్ గారికి? ఇది ఆశ్చర్యంగా ఉంది. పైగా అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు అధ్యక్ష, వారేసింది అది జ్యుడిషియల్ ఎంక్వైరీ కాదు. ఇంకొకటి ఏంది, నేను ప్రైవేట్ భూమి పంచాయతీ అయితే మాట్లాడబోదును. స్వయంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని అన్నాడు. పిసిసి ప్రెసిడెంట్ గారు ఆరోపణ చేసింది, వారి మంత్రి గారు వాళ్ళు లేరు, అక్కడ ఉండరేమో కౌన్సిల్లో. వారు మాట్లాడింది వారు చేసిందని చెప్పిన నేను కొత్తగా ఏం చేయలే. ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది దాని మీద, ఇవన్నీ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో వారు ప్రెస్ పెట్టి ముందే అయిపోయింది, నిజమైన పొరపాటు జరిగిపోయినాయి, ఇక నేను నష్టాన్ని అంచనా కట్టుడే ఉంది అనగానే వారి ఉద్దేశం మాకు అర్థమైపోయింది స్పష్టంగా. ఓహో వీరు కూడా వేరే విదేశంతో ఉన్నారు, వీరు వారు మాట్లాడుకుని వేసుకునే పద్ధతి ఉన్నట్టుంది, కాబట్టి మనం తప్పకుండా న్యాయం కొరకు పోవాలి. అధ్యక్ష, ఒక జ్యుడిషియల్ కోర్టులో కూడా జడ్జి పట్ల కానీ పీపీ పట్ల కానీ ఒక వేరే అభిప్రాయం ఉన్నప్పుడు, నాకు న్యాయం జరగదని ఇక్కడ ఒక అభిప్రాయం ఉన్నప్పుడు, సాధారణమైన అక్యూజ్డ్ కూడా కోరుకునే హక్కు ఉంది, ఇక్కడి నుంచి నన్ను మార్చండి అని రాజ్యాంగంలో. మరి కేసీఆర్ గారు ఎందుకు కోరుకోకూడదు అధ్యక్ష? స్పష్టంగా కనపడేది వారు చేసింది. ఒకవేళ మేము కేసీఆర్ చేసింది తప్పే అయితే ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టును తప్పబడుతున్నట్టు అధ్యక్ష. సుప్రీంకోర్టు తీర్పు ఎట్లా మాట్లాడుతుంది అధ్యక్ష? ఇందులో ఇదేందన్నట్టు అధ్యక్ష? తీయండి జ్యుడిషియల్, నిజంగానే కనుక తప్పే అయితే కేసీఆర్ గారి వాదన కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అధ్యక్ష. ఇవాళ సుప్రీంకోర్టు కేసీఆర్దే న్యాయం అని చెప్పింది. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా వీరు ఇష్టం వచ్చినట్టు వీరు మాట్లాడి ఏదో మా మీద ఏదో మాట్లాడితే, గౌరవ ముఖ్యమంత్రి గారు కోర్టును కూడా తప్పుదోవ పట్టించి కోర్టు నిర్ణయాలను కూడా సభలో తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇట్లా మాట్లాడితే ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెళ్ళిందే జడ్జిని మార్చమని వెళ్ళలే, కమిషన్ను రద్దు చేయండి, మేము సత్యహరిచంద్రులము, కమిషన్ని రద్దు చేయండి అని వాళ్ళు వెళ్ళిండ్రు. రద్దు చేయమని కారణము చైర్మన్ను చూపించిండ్రు. దాంతో హైకోర్టు ఏమన్నదంటే కమిషన్ రద్దు చేయము, చైర్మన్ మార్చేది లేదు, మీరు విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కమిషన్ రద్దు చేయమని అడిగినారు, అది కుదరదు, మీ అభ్యంతరం అంతా చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టిండని మీరు అభ్యంతరం పెడుతున్నారు, కాబట్టి చైర్మన్ను మార్చడానికి మీరు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నదా అని కోర్టు మమ్మల్ని అడిగింది. 2 గంటలు వాయిదా వేసి మేము కోర్టుకు స్పష్టంగా చైర్మన్ను మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేరు, మీరు ఆదేశిస్తే మేము మారుస్తామని కోర్టుకు చెప్పినాం. వాళ్ళు అడిగింది కమిషన్ను రద్దు చేయమని. వాళ్ళ కమిషన్ రద్దు చేయమన్న విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. కానీ వయా మీడియాగా చైర్మన్ను మార్చి మీరు ఒక విచారణ కొనసాగించండి అని కోర్టు ఇచ్చింది. వాళ్ళ క్లీన్ చిట్ వచ్చినట్టు కాదు, కేసీఆర్ వాదనను కోర్టు తిరస్కరించింది స్పష్టంగా సుప్రీంకోర్టు. ఇప్పుడు గొంతులో వెలక్కాయ పడ్డట్టు కక్కలేక మింగలేక వాళ్ళు ఏం చేయాలనో దిక్కు తెలవక ఈరోజు ఉన్నారు అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వారు మేము బిహెచ్ఎల్కి ఇచ్చినాం, మేము అద్భుతాలు చేసినాం, దానివల్ల రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం జరిగింది, లేకపోతే కేంద్ర ప్రభుత్వం 50% ఉత్పత్తి చేయమని అన్నది, కాబట్టి సూపర్ క్రిటికల్కు సబ్ క్రిటికల్కు పెద్ద తేడా లేదని వారు ఉపన్యాసాలు చెప్తున్నారు అధ్యక్ష. నేను మీ దృష్టికి తీసుకురావాల్సింది ఒకటే అధ్యక్ష, భద్రాద్రి పవర్ ప్లాంటు
2015లో వీళ్ళు ఒప్పందం చేశారు అధ్యక్ష 7,290 కోట్ల 60 లక్షలకు అధ్యక్ష. వీళ్ళు ఏంది 2015లో ఇచ్చేసి 2017లో పూర్తి చేస్తారు 2 సంవత్సరాలని చెప్పి ఒప్పందం చేశారు అధ్యక్ష. ఇది ఎప్పుడు పూర్తి అయింది అధ్యక్ష? ఎందుకు చెప్పారు? ఇది అత్యవసరం ఉంది కాబట్టి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ముందుకు పోతాం, రెడీగా ఎక్విప్మెంట్ ఉన్నది, మేము అందుకోసం సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్తున్నామని చెప్పి సభలో చెప్పడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెప్పి కాంట్రాక్ట్ ఇచ్చేసారు, ఇండియా బుల్స్కు బెయిల్అవుట్ చేశారు. ఎప్పుడు పూర్తయింది అధ్యక్ష? 2022లో పూర్తయింది అధ్యక్ష. 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నది 7 సంవత్సరాలు పట్టింది. 7,290 కోట్లతో పూర్తి చేస్తామన్న ప్రాజెక్టు 10,515 కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష. 3,225 కోట్ల రూపాయలు వాళ్ళు ఒప్పందాలు చేసిన దాని మీద పెరిగింది అధ్యక్ష. అంటే దాదాపుగా 45% అంచనాలను పెంచి ఈరోజు పర్ మెగావాటు 9,73 లక్షలకు పర్ మెగావాట్ పడ్డది అధ్యక్ష. 1,000 కోట్ల రూపాయలు ఇయ్యాల మింగి విద్యుత్ సంస్థల మీద భారం మోపి 81,000 కోట్ల రూపాయలకు అప్పుకు కారణమైంది అధ్యక్ష. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నల్గొండ జిల్లాలో పెట్టొద్దా? నల్గొండ ప్రజలను ఏదో నేను మభ్య పెడుతున్నా, లోకల్ సెంటిమెంటును రెచ్చగొడుతున్నా అని వారు అనుకుంటున్నట్టు. వారి విశ్వసనీయత జిల్లాల మన పార్లమెంట్ ఎలక్షన్ల అసెంబ్లీ ఎలక్షన్లలో స్పష్టంగా చెప్పిండ్రు. అదేవిధంగా అధ్యక్ష వైటీపీఎస్ యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కూడా వీళ్ళు బిహెచ్ఎల్తోని ఒప్పందం చేసినప్పుడు 25,099 కోట్ల రూపాయలకు అంచనాలకు ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఎప్పుడు చేసిండ్రు వీళ్ళు ఒప్పందము? 1/6/2015 అధ్యక్ష. ఇది 2021 లోపల కంప్లీట్ చేస్తామని ఒప్పందం చేసిండ్రు అధ్యక్ష. ఇవాళ ఎంత అధ్యక్ష? 2024. ఇప్పుడు కూడా పూర్తి కాలేదు, ఇంకా 2 ఏళ్ళు మినిమం పడుతుంది అధ్యక్ష. ఆ రోజు ఏం చెప్పిండ్రు? 45 రోజులు టెండర్ పిలిస్తే సమయం వృధా అవుతుంది, ఈ 45 రోజులను కూడా మేము వృధా చేయదలుచుకోలేదు, అందుకే బిహెచ్ఎల్కు మేము అప్పచెప్తున్నాం, తద్వారా మేము తొందరగా విద్యుత్ ఇస్తామని కారణం చెప్పిండ్రు. ఇవాళ 2015లో ఎల్ఓఐ ఇస్తే 2024 దాదాపుగా 9 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు యాదాద్రి పవర్ ప్రాజెక్టు 10-11 సంవత్సరాలు పూర్తి చేయకపోవడం వల్ల 25,000 కోట్లతో జరిగిన ఒప్పందం ఇవాళకి 34,542 కోట్లకు పెరిగింది అధ్యక్ష. ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఇది ఇంకా ఒక 5-6 కోట్లు పెరిగి 40,000 కోట్ల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది అధ్యక్ష. ఒప్పందం జరిగింది 25,000 కోట్లకు అయితే పూర్తి చేయడానికి వచ్చే వరకల్లా 40,000 కోట్లకు పెరిగి 15,000 కోట్ల రూపాయల అంచనాలు పెంచి దోసుకున్నారు అధ్యక్ష. ఈరోజు పర్ మెగావాటు అధ్యక్ష యాదాద్రి పర్ మెగావాటు ఈ రోజుకైనా ఖర్చు 8,64 లక్షలైంది, పూర్తి కాలేదు అధ్యక్ష. ఇది పెరిగి 10 కోట్లకు మెగావాట్ అయ్యే పరిస్థితి ఉంది. భద్రాద్రి 9,73 లక్షల రూపాయలు పర్ మెగావాట్ అయింది అధ్యక్ష. సేమ్ సమయంలో ఎన్టీపీసీ ఇప్పటి దగ్గర వారు ఉపన్యాసాలు ఇచ్చారు కదా అధ్యక్ష. తెలంగాణ పునర్విభజన చట్టంలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు తెలంగాణ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి, తెలంగాణకు శాశ్వతంగా విద్యుత్తును ఇవ్వడానికి ఎన్టీపీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో 4,000 మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్స్ తెలంగాణలో నిర్మించి అందులో ఉత్పత్తిలో 85% తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని చట్టంలో పెట్టి పొందుపరిస్తే వీళ్ళు 1,600 మెగావాట్లకు మాత్రమే ఎన్టీపీసీకి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అధ్యక్ష, 4,000కి ఇవ్వకుండా. దాంతో 1,600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు 2016లో వాళ్ళు మొదలుపెట్టి 2024 ఫిబ్రవరిలో పూర్తి చేశారు. వాళ్ళకు పర్ మెగావాట్ ఎంత కష్టపడ్డది అధ్యక్ష అంటే 7,38 లక్షలు. సేమ్ వీళ్ళ తర్వాత సంవత్సరం తర్వాత మొదలుపెట్టిన ఎన్టీపీసీకి పర్ మెగావాట్ విద్యుత్ ఉత్పత్తికి 7,38 లక్షలు అయితే వీళ్ళు ఉత్పత్తి చేసిన భద్రాద్రి 9,73 లక్షలు అయింది అధ్యక్ష పర్ మెగావాట్. యాదాద్రి ఇప్పటి వరకు 8,64 లక్షలు పర్ మెగావాట్ ఖర్చు పెట్టారు అధ్యక్ష. పూర్తి అయ్యే వరకు 10 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష, ఎన్టీపీసీకి
పర్ మెగావాట్ సూపర్ క్రిటికల్, ఇది సబ్ క్రిటికల్ కాదు, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ 7,38,00,000కు పర్ మెగావాట్ ఉత్పత్తి అయితే సబ్ క్రిటికల్ టెక్నాలజీ 9,73,00,000 రూపాయలు ఎట్లయితుంది అధ్యక్ష? ఎక్కడికి పోయింది అధ్యక్ష ఈ సొమ్ము? పర్ మెగావాట్ 2 కోట్ల పైగా, అంటే 1080 మెగావాట్ల విద్యుత్ అంటే 2.5 కోట్లు పర్ మెగావాట్కు అంచనాలు పెరిగినాయంటే దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో మింగిందెవరో లెక్క తేలడం కోసమే ఈరోజు విద్యుత్తు మీద కమిషన్ వేసినాం అధ్యక్ష. ఇక్కడ దాదాపుగా 10 కోట్లు అంటే దాదాపుగా 2.5 కోట్లు ఇంటూ 4,000 మెగావాట్లు, దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు యాదాద్రిలో అంచనాలు పెంచడము. ఈ 10,000 కోట్లు ఎవరు దిగమింగినరో లెక్క చెప్పడానికే ఈరోజు ఈ దేశం అధ్యక్ష. 3 తెలంగాణనే. ఇక మూడవది కిషన్ రెడ్డి గారు మమ్మల్ని అడిగినరు, బా ఎంత దోస్తులు అయిపోయారు అధ్యక్ష, కిషన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, కేటీఆర్ వీళ్ళందరూ చుట్టాలైపోయినారు అధ్యక్ష. ఢిల్లీకి సీకట్ల పోయి బామార్దులు పోయి ఢిల్లీలో సీకట్ల